దేవుడు నాకు మీ అందరూ కూడా ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఏంటంటే అవకాశం, ఆయన శిలువ శ్రమ, మరణ పునరుద్ధానాలను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటానికి. ఇవి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ఎడల దేవునికున్న ఆ గొప్ప ప్రేమ ఏమిటో మనకు అర్థమవుతుంది కనుక మనం కఠిన హృదయంలో కాకుండా ఆయన ప్రేమ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని వినయ విధేయతలు కలిగిన వారమై దేవునికి మన హృదయంలో స్థానం ఇస్తాం. ఇంత గొప్పగా చేసాడు నా కొరకు ప్రభు అని అది మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి రొట్టె విరిచేటప్పుడే ప్రభువు చెప్పాడు, మీరు దీన్ని నన్ను జ్ఞాపకం చేసుకోమని. వాస్తవంగా మనం అందరం ఏం చేస్తాం? ప్రతి రొట్టె విరిచే సమయంలో అది మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. ఆయన మరణము, ఆయన శ్రమ, పునరుత్థానం. ఈ సమయంలో ఒక చిన్న విషయం నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో జన్మించింది మొదలుకొని కదా, మరి సువార్త ప్రకటన చేసినప్పుడు కానీ ఆయన ఎప్పుడూ ఎన్నడూ ఘనతను, అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఆయన కోరలేదు. గొప్ప నాకు కావాలని. ఈ ఈ మట్లాదివారం ఈ సందర్భంగా, ఈ మట్లాదివారం అనబడేది కూడా ఈ పేరు మనం పెట్టుకున్నదే. బైబిల్లో మట్లాదివారమున అని లేదు అక్కడ. అంటే మీకు కొన్ని వాస్తవాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు చాలా ఆదివారాలు చెప్పుకోవచ్చు. ఇక్కడ మట్లాదివారం అనుకోవచ్చు, గాడిద ఆదివారం అనుకోవచ్చు, ఏమండి హోసన్న ఆదివారం అనుకోవచ్చు, రకరకాలు ఉన్నాయి. వస్త్రాలు కూడా వేస్తారు. క్లాత్ సండే అని కూడా అనుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి. బైబిల్ పండితులు ఇవన్నీ కాదు కానీ మట్లయితే బాగుంటుంది, కొద్ది క్లాస్గా ఉంటుందని మట్లాదివారం, ఫామ్ సండే అనేటటువంటిది వాళ్ళు పెట్టడం జరిగింది. ఏదేమైనా ఇక్కడ చాలా ఉన్నతమైనటువంటి కార్యాలు మనకు కనబడుతున్నాయి. ఎప్పుడు ఏ ఘనతను, ఏ ఆధిక్యతను ఇష్టపడినటువంటి ప్రభు కొన్ని సంఘటనలు ఉన్నాయి. అవేంటంటే, మరి బరబ్బా ప్రభువారితో కలిసి, బోధకుడా, నీ దివ్యమైన బోధన చేత ప్రజానీకాన్ని నీ వైపు ఆకర్షింపజేసుకుంటున్నావు. నీ జ్ఞానయుక్తమైన ఆకర్షణీయమైనటువంటి ఆ బోధలు, నా కత్తిలో ఉన్న శక్తి, నా యుద్ధ సామర్థ్యం, ఈ రెండు కలిస్తే ఈ రోమా ప్రభుత్వాన్ని పతనం చేసి మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయొచ్చు అంటే, ఆ ప్రభువారు అన్నాడు, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు, బరబ్బా అన్నాడు. ఇప్పుడు వచ్చిన తిప్పలల్లో ఏంటంటే, ఈ క్రైస్తవ్యం అధికమైపోయి ఇక దేశమంతా క్రైస్తవులు అయిపోయి క్రైస్తవ రాజ్యం ఏర్పడుతుందేమో అనుకుంటున్నారు. అదేమి కాదండి, అదేమి కాదు. వీళ్ళే రాజులు అవ్వాలి, అధికారులు అవ్వాలి, ప్రధానులు అవ్వాలి, పాలన చేయాలని కాదు. ప్రతి దేవుని భక్తుని యొక్క, యేసు ప్రభుల వారి భక్తుని యొక్క వాళ్ళ ఉద్దేశం, లక్ష్యం ఏమిటంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడం, ఆ రాజ్య సువార్తను చెప్పడం, అనేక మందిని పరలోక కదా పౌర హక్కు కలిగేటటువంటి వారిగా చేయటమే ప్రతి సేవకుని యొక్క లక్ష్యం, ధ్యేయం. అంతేగాని ఈ ప్రభుత్వాన్ని కూల్చేసి క్రైస్తవ ప్రభుత్వాన్ని నిలబెట్టమని బైబిల్లో కూడా లేదండి. ఇది చాలామందికి తెలియక భయపడుతున్నారు. దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొంది రక్షించబడి యేసయ్య బిడ్డలు అవుతున్నారు. వీళ్ళకేం భయం వేస్తుంది, అందరూ మారిపోతే మొత్తం క్రైస్తవ రాష్ట్రం అవుతుంది. కాదండి, ఎంతమంది మార్పు చెందినా అసలు పాలన ఒకటి ఉంది, వేళ పరిపాలన, అది వేరు. ఆ లెక్కలు అర్థం అవ్వాలంటే అది క్రైస్తవులు అనబడే వారికే అర్థం కావట్లా. క్రీస్తు లేని వాళ్ళకి ఏం అర్థం అవుతుంది చెప్పండి? ఇది చాలా మర్మంతో కూడింది క్రైస్తవ్యం. అది ఈ లోక సంబంధులకు అర్థమయ్యేది కాదు.
అందుకే వ్యర్థంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే బరబ్బా లాంటి వారు, ఇస్కారియోతు యోధా కూడా తీసుకొచ్చి ఆయన తల మీద ఏదో ఒక కిరీటంలాగా పెట్టాలని ప్రయత్నం చేస్తే దేవుడు దాన్ని నెట్టేశాడు యేసు ప్రభువారు. అది వేరు. అలాంటి ప్రభువారు ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో అక్కడ ఏం చేశాడంటే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. తన శిష్యుల్ని ఇద్దరిని పంపించాడు. వీళ్ళు తీసుకురాలా ఆ గాడిదను. శిష్యులు స్వతహాగా ఆవేశంతో, ఉద్రేకంతో, వాళ్ళ ఇష్టంతో తెచ్చింది కాదు. స్వయంగా యేసు ప్రభుల వారే ఇద్దరిని పంపించి శిష్యు బృందంలో, మీరు వెళ్ళి పలానా చోట గాడిద కట్టబడి ఉంటుంది, దాన్ని మీరు ఆ కట్టబడిన గాడిదని విప్పుకొని నా దగ్గరికి తీసుకుని రండి అన్నాడు. ఏంటి, ఎందుకు అలాగన్నాడంటే, ఇది ఏదైనా సరే ఒక్కొక్క సందర్భంలో ప్రభువారు స్వతహాగా స్వయంగా అనినటువంటి మాటలు కావు. అంతకు మునిపే ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించారు. జకరియా గ్రంథంలో 9వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే అక్కడ ప్రవక్త అయినటువంటి జకరియా స్పష్టంగా ఆ దినాన మాట్లాడాడు. చదవమ్మా. బహుగా సంతోషించుడి సియోను నివాసులారా. చూడండి, ఇక్కడ సియోను నివాసులారా. ఈ సియోను అనబడేటటువంటివి 2 సియోనులు ఉన్నాయి. యెరూషలేములు 2 రకాల యెరూషలేములు ఉన్నాయి. అవేంటంటే, భూలోకంలో ఇశ్రాయేలుల యొక్క రాజ్యములో ఉన్నటువంటి సియోను, యెరూషలేము. అలాగే మరొకటి, దేవుడు కేవలము ఒక ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాకుండా తన రక్తము చేత కడగబడి, కొనబడి, శుద్ధి చేయబడినటువంటి పరిశుద్ధులైనటువంటి ఆ సంఘాని కొరకు, తన ప్రజల కొరకు ఆయన సిద్ధపరిచిన నూతన యెరూషలేము పట్టణము. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ 2 ఉన్నాయి సియోను. అదే పరలోకం సంబంధమైనది ఒకటి, భూలోకములో తన ప్రజలైన ఇశ్రాయేలు నిమిత్తం తాను సిద్ధపరుచుకున్నటువంటి భూలోక సంబంధమైన సియోను ఒకటి. ఇదేమో ఆయన వాగ్దానం చేసే ఇశ్రాయేల్ ప్రజలకు అనుగ్రహించాడు. అదేమో అటు ఇశ్రాయేలులకు మాత్రమే కాకుండా, ఆయన ఎరిగిన ఇశ్రాయేలుకు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళి ఎందరైతే ఆయన అంగీకరించారో, వారు కుమారులు కుమార్తెలుగా తీర్చబడ్డారో వారందరి కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి నూతన యెరూషలేము, పరిశుద్ధ సియోను. గట్టిగా చప్పట్లు కొడదాంది. స్తోత్రం. అది ఉంది కనుక ఇక్కడ ఈ సియోనును గురించి ప్రస్తావిస్తుంటాం మాత్రమే కాకుండా ఇది మనకు కూడా వర్తించేది. అది మనకు వర్తించేది కాకపోతే ఈ రోజున మనం ఈ మట్లాది వారాన్ని మనం చేసుకునే వాళ్ళం కా. చదువు తల్లి. సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. చూడండి, 2 చెప్తున్నాడు. ఒకటేంటంట, బహుగా సంతోషించటం. ఆ తర్వాత ఉల్లాసముగా ఉండుడి. సంతోషం, ఉల్లాసం కదా. సంతోషం అనేది మన ముఖ కవళికలో కనబడతా ఉంటుంది. ఉల్లాసం అనేది అంతరంగం నుండి వచ్చి శరీరాన్ని అది కదిలేటట్లుగా చేస్తుంది. ఉల్లాసం. ఈ 2 ఇటు భౌతికపరమైంది, అటు ఆత్మ సంబంధమైంది. 2 రకాలైనటువంటి సంతోషం, ఉల్లాసం అనబడేటటువంటిది
మానవాళికి కలగబోతుంది. దాని గురించి ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఆ తర్వాత నాన్న, నీ రాజు మీ రాజు, నీతిపరుడును, చూడండి, మీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అది ఆయన మీ యొద్దకి వచ్చుచున్నాడు. మళ్ళీ ఈయనెవరు? నీతి పరుడును, నెక్స్ట్ రక్షణ గలవాడును. చూసారా? నీతి పరుడు. మీరు అర్థం చేసుకోవాలి. ఆదాము ఏ దైవ నీతిని కోల్పోయాడో, సైతాను చేతిలో ఓడిపోయాడో, అలాంటి దైవనీతి గలవాడు. ఒక్కడును నీతిమంతుడు లేడని లేఖనంలో స్పష్టంగా ఉంది. ఈయన నీతిమంతుడు, దైవ కుమారుడు. రెండోది ఏం కలిగిన వాడు? క్యాచ్ చేయండి నాన్న, రక్షణ. అది నలుగురైన బైబిల్ దగ్గర పెట్టుకోండి, నన్ను ఫాలో అవ్వండి. అప్పుడు కొద్దిగా ఉద్యమం వస్తుంది చెప్పడానికి. లేకపోతే ఏంటంటే ఎవరు ఎంటలేదు అన్నట్టు అనిపించింది నాకు. అదొక వీక్నెస్ నాకు. ఆ పిల్లలు నట్టు తిరగకుండా చూడండమ్మా. కాన్వెంట్ లాగా సైలెంట్గా ఉండాలి. నేను మొన్న చెప్పి ఆ పిల్లోడిని, అమ్మా ఆ బాబుని పట్టుకోండి, అతన్ని పట్టుకోండి, ఒళ్ళో కూర్చోబెట్టండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా వినండి. మనం ఎట్లుండాలంటే, కాన్వెంట్లో ఎంత డిసిప్లైన్ ఉంటుందో, దేవుడి సన్నిధి. పాస్టర్ గారు అది ఇది అంటున్నాడని మీరు సనగొద్దు. దేవుని సన్నిధిలో చాలా డిసిప్లైన్ అవసరం. అందుకే మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన అది. మీ పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోవాలి. పిల్లల్ని తేవద్దని నేను చెప్పట్లా, వాళ్ళు కంట్రోల్ పెట్టుకోవాలి. చక్కగా వాళ్ళు కూడా వాక్యం వినిపించాలి. మీకు అర్థమయ్యి చెప్తున్నా వినండి. ఇదిగో ఈ పిల్లాడు కీబోర్డ్ వాయిస్తున్నాడు, బొడ్డోడే వాడు, తర్వాత పుట్టాడే. ఇంక వీళ్ళందరూ ఉన్నారు. అదిగో సుజీవన్ సంఘ పెద్ద, ఆయన బొడ్డోడే. అసలు వాళ్ళు గొడవ చేసినట్లు అటు ఇటు తిరిగినట్లు నాకు ఎప్పుడు కనపడలే ఈ 42 సంవత్సరాలు. ఇప్పుడు ఒక జనరేషన్ వస్తుంది, వాళ్ళని తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లా. ఇది దేవుని మందిరం, ఇక్కడే మనం క్రమం నేర్చుకోవాలి. ఇవన్నీ మనం ప్రతి చిన్న దాంట్లో మనం స్ట్రిక్ట్గా ఉంటే, అంటే దేవుని అంటే మనం శ్రద్ధ భక్తి ఉన్నామని అర్థం అన్నమాట. మనకు ఆశీర్వాదం అనబడేది వస్తుంది. మనం లోకంలో పార్కుల దగ్గర ఏమండి, ఇంకెక్కడెక్కడ సర్కస్కి వెళ్తే లెక్కలు వేరు. దేవుని మందిరంలో చిన్న పిల్లలు మొదలుకొని ముసలాళ్ళ వరకు మనం అందరం చాలా శ్రద్ధగా భయభక్తులతో దేవుని మాటలు ఆలకించాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది. లేకపోతే ఇది మందిరం అనపడదు. ఏదో ఒక పార్క్ లాగా, ఒక బస్ స్టాండ్ లాగా, రైల్వే స్టేషన్ లాగా ఉండకూడదు. మందిరం మందిరంగానే ఉంటుంది. నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. మందిరంలో ఇలాంటిది అవసరం. ఇవన్నీ మీరు పేరెంట్స్గా బిడ్డల్ని కంట్రోల్ చేయండి. నానా ఇది మనకు కనపడాలి. ఎవరిని వస్తే అవుటర్స్ గెస్ట్లు ఎవరిని వస్తే అబ్బో వాళ్ళ డిసిప్లైన్ అండి ఆ మందిరంలో అనేది రావాలి. అబ్బో ఏ మందిరం బాబో చేపల మార్కెట్ లాగుంది, ఆయన వాక్యం ఆయన చెబుతున్నాడు, వీళ్ళు ముచ్చట్లు వీళ్ళు చెప్పుకుంటున్నారు, ఆ పిల్లలు అటు తిరుగుతున్నారు. అట్లా ఉండకూడదు. సమస్తం ఒక క్రమశిక్షణ అనేటటువంటిది కనబడాలి. కనుక ఇక్కడ ఒకటి నీతి ప్రభువారు, రెండోది రక్షణ కలవాడు. అంటే అర్థం ఏంటి? ఆదాముకే, మొదట పుట్టిన ఆదాముకే రక్షణ లేదు. ఏదైనా వాడి నుంచి బయటకు గెంటి వేయబడ్డాడు. ఇంకా తన కొడుకులను రక్షించలేకపోయాడు. సొంత కొడుకులు ఇద్దరుంటే పెద్దోడు చిన్నోడిని చంపిపడేశాడు. కయ్యన్ని హేబేల్ని చంపాడు. ఇలాంటి రక్షణ లేని ఫ్యామిలీ అయిపోయి. అలా కాదు ఈయన. ఏం కలిగిన వాడు? నీతి ఉంది, రక్షణ కలిగిన వాడు కనుక ఎవరినైనాను ఆయన రక్షించగలడు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరినైనాను ఆయన రక్షించగలడు. అంత సామర్థ్యం కలిగినటువంటి వాడు కనుకనే మీరే ఎలాగుండాలి? ఉల్లసించండి, సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి. అది మనకి ఇవాళ మట్లాదివారంలో మంచి వార్త ఏంటంటే, వినండి చక్కగా. మీరు మొదట ఏముండాలి? సంతోషించండి. రెండవది అది అక్కడ ఆయన ప్రవచించాడు, ఇంకా జరగల. ఇప్పుడు మనమైతే ఆ ప్రవచన వాగ్దానాన్ని
మనలో నెరవేర్చుకున్నాం. ఎలాగ నెరవేర్చుకున్నాం? ఆయన వాక్యం విన్నాం, ఆ నీతి గల ఆ రారాజుకి లోబడ్డాం, రక్షించబడ్డాం, ఆయన కుమారులం అయ్యాం, కుమార్తెలం అయ్యాం. మరి మీరెందుకు దుఃఖంతో ఉండాలి? ఎలాగుండాలి? మీరు సంతోషించాలి. ఎలాగుండాలి? అది నేను చెప్పేది దేవుడి వాక్యాధారంగా. ఎలా ఉండాలి మీరు? ఈ మట్లాదివారం సందర్భంగా మీరు అర్థం చేసుకోండి. మీ రాజు వస్తున్నాడు, ఈ రాజు అని జకరియా ప్రవచించాడు. వచ్చాడు. మనకైతే, వాళ్ళకైతే ఇంకా రాలేదు, మనకైతే వచ్చేసాడు. ఆ రాజు మన హృదయలో ఉన్నాడు. మనం ఎందుకు దుఃఖపడాలి? ఏమండి, మనం ఎందుకు ఏడవాలి? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, దేవుడు మనకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. వాళ్ళు ఫీజులు కట్టాలనో, నన్ను అందరూ అర్థం చేసుకోండి, లేకపోతే యూనిఫామ్ కొనాలనో, మరి లేకపోతే ఇంకేదో కొనాలి. అయ్యో, ఎట్లా డబ్బులు ఎవరు ఇస్తారు, ఎవరు సహాయం చేస్తారు అని ఏడుస్తారా మన పిల్లలు? మన మీద వాళ్ళకి గురి ఉంది. మనకు ఒక ఆధారం, మా డాడీ ఉన్నాడు, మా మమ్మీ ఉంది, నాకేం పర్వాలేదు. ఏమైనా చేసి ఫీజు కట్టేస్తారు, ఏమైనా చేసి యూనిఫామ్ కొంటారు, ఏమైనా చేసి నాకు కావలసిన అమౌంట్ ఇస్తారు. వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది. ఏమి లేనటువంటి వాళ్ళ పరిస్థితి అనుకోండి, పోయినసారి కట్టడమే అల్లాడిచ్చారు, ఏం కడతారో ఏందని వాడు ఏడుస్తాడు. మన డాడీ అలాంటి వాడు కాదు. ఆయన రారాజు, మహారాజు. గట్టికి తప్పలు కొట్టండి. ఏమంటున్నాడు ఇక్కడ? నీ రాజు, అది నీ రాజు వస్తున్నాడు, ఆయన ఉన్నాడు, నీ రాజు అంటున్నాడు. మనకు రాజు మన తండ్రి. ఆయన నీతిపరుడు, ఏం కలిగిన వాడు? రక్షణ గలవాడు. ఆయన ఏమైనా మనకు ఇవ్వగలడు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మీరెందుకు ఏడవాలి చెప్పండి? మీరెందుకు దుఃఖించాలి? ఎలాగుండమంటున్నాడు? సంతోషించుడి. అది సంతోషించండి. అది మట్లాదివారపు వాగ్దానం ఏంటంటే, గాడిదెక్కి ఊరేగటం మాత్రమే కాదు. ఇక్కడ వినండి, మన వ్యక్తిత్వం ముందు మనం ఏమేం చేస్తున్నామంటే, ఆయనేమో గాడిదెక్కితే గాడిదని మన మీద నెత్తినెక్కించుకుంటున్నాం, మన భుజాన. ఏ గాడిద? అనేక సమస్యల భారము సంబంధించిన ఈ గాడిదలన్నీ మనం నెత్తిన పడ్డాయి, మన భుజాన పడ్డాయి. ఆర్థిక సంబంధమైన గాడిద, అనారోగ్య సంబంధమైన గాడిద, సమస్యలతో కూడిన ఈ గాడిద, ఈ అడ్డగాడిదలన్నీ మన మీద పడ్డాయి. ఎందుకు అవి పడతాయి? ఎందుకు ఆ భారం మన మీద పడిందంటే, ఆయనేమో ఈ గాడిదలన్నీ, ఈ గాడిద భారం అంతా తొలగించడానికి ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను అన్నాడు. చూడండి, ఇప్పుడు ఆయన గాడిద మీద ఎక్కటంలో ఒక లెక్క ఉంది. సమస్యలు అనబడే భారం మన మీద పట్టడంలో ఆ లెక్క ఎలాంటిదంటే భయంకరమైన వేదంతో కూడే. ఒక్కడుగు ముందుకేయలేము, వెనక్కి వేయలేము, మొయ్యలేము, కుప్పకూలిపోతాం ఈ సమస్యలతో. మీరు బాగా వినండి, మన బతుకు కూడా గాడిద ఎలాగైతే ఏమండి ఆ భారం, ఈ భారం, ఈ మూటలు, ఆ మూటలు, ఇవన్నీ మోస్తూ ఉంటుందో, మన జీవితంలో కూడా దేవుడు లేకపోతే సమస్యల భారం అంతా కూడా నెత్తిన పడింది. అవి తొలగిపోవు. మీరు అర్థం చేసుకుంటారు. యేసయ్య ఏ గాడిద మీద ఎక్కాడో ఆ గాడిద మీద ఇంకా ఘనంగా ఒకటి వస్త్రాలు పరిచారు. ఆ గాడిద మీద కదా మంచి వస్త్రాలు పరిచారు. దాని మీద ప్రభువారు కూర్చున్నారు.
ఆ గాడిద గడ్డిలో మట్టిలో దుమ్ము ధూళి మీద నడవడం లేదు. మళ్ళీ అందరూ టక టక వాళ్ళ వస్త్రాలను ఇప్పేసేసి పరిచారు. దాని మీద నడుస్తూ ఉంది గాడిద. అర్థమవుతుందా? మనం ఏదో చందమామ బాలమిత్ర కథల్లాగా చదువుకుంటాం చెప్పుకుంటాం కాదు. ఇది మన కొరకు వ్రాయబడినటువంటిది. ఈ సంఘటన సన్నివేశం అంతా కూడా మన బ్రతుకులో మనల్ని ధైర్యపరచటానికి అనేటటువంటిది ప్రతి విశ్వాసి ఆలోచించాలి. ఎప్పుడైతే ప్రభు ఎక్కాడో ఆ గాడిద మీద పాత మూటలు, భారాలు, బరువులు ఏమీ లేవు. చాలా హ్యాపీగా ఉంది. చుట్టూ గుంపులు ఉన్నారు. దావీదు కుమారునికి జయము, హోసన్నా జయమని కేకలేస్తున్నారు. చాలా హ్యాపీనెస్, సంతోషంగా ఉంది వాతావరణం అంతా. వినండి, బాగా అర్థం చేసుకోండి. అలాగనే మనకెందుకు ప్రవక్త వాగ్దానం చేసిన వాగ్దాన ఫలాన్ని మనం అనుభవించలేకపోతున్నాం? సంతోషం లేదు, ఉల్లాసం లేదు, ఉల్లసించిపోవడం లేదు, నీరసించిపోతున్నాం, నిరాశతో ఉన్నామంటే మనము ఆ రారాజుని మన హృదయంలోకి ఆహ్వానించలేదు. ఆహ్వానించిన స్థిరముగా నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని నేను పాపము చేయలేదన్నట్లుగా వాక్యమైనటువంటి రారాజును ఈ హృదయంలో భద్రపరుచుకోలేదు. చేస్తున్న పొరపాట్లు దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యమైన రారాజును మన హృదయంలో స్థిరపరచుకోలేదు. 116వ కీర్తనలో దావీదయ్య అంటాడు, నీ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని. అర్థమవుతుందా? ఈయన రక్షకుడు, నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు. ఈ రక్షణ పాత్రను దావీదయ్య అంటున్నాడు. ఏం చేస్తున్నాడు అంటున్నానా? చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. చూసారా? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మొగట ఏం చేస్తున్నాడంట? అది వినాలి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. మనందరం ప్రార్థన చేస్తున్నాం. ఉదయం ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు, మధ్యాహ్నం చేసుకునే వాళ్ళు ఉన్నారు, మరలా రేయ మొదటిజాము చేసేవాళ్ళు ఉన్నారు, సంఘాల్లో చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే, మంచిది, ప్రార్థన తప్పు లేదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, కొందరిలో ఈ రక్షణ పాత్ర అంటే రక్షకుడిని చేతపుచ్చుకొని అన్నట్లుగా రక్షణ పాత్రను హృదయంలో దాచుకోవట్లేదు. కొందరు చేసే తప్పు చెప్తున్నాను. దేవుడు హృదయంలో ఉండటం లేదు, రక్షకుడు అంతరంగంలో ఉండటం లేదు. అంతరంగంలో ఉండటం లేదు. యేసు ప్రభువారు ఏదో ఫార్మాలిటీకి ప్రార్థన చేయాలి కదా, లేకపోతే బాగదు కదా. భార్య ఏమనుకుంటుందేమోనని భర్త ఏమని అనుకుంటాడేమో భార్య, పాస్టర్ గారు ఏమని అనుకుంటాడేమో ఆత్మీయ కుమారులు కుమార్తెలు. ఇలాగ ఉండకూడదు. యేసు ప్రభువారు చెప్పినట్లుగా మీరు శోధనలో పడుకున్నట్లుగా మెలకువగా ఉండి విసుకొక్క నిత్యము. అది ప్రభువు మాట మన జ్ఞాపకం వచ్చిందంటే అర్థం ఏంటంటే ప్రభువు మన హృదయములో ఉన్నాడు అని అర్థం. అర్థమవుతుందా? ఇది వాక్య నియమం. ఈ రక్షణ పాత్ర ఇందులో ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన మన అంతరంగంలో ఉన్న మన దేవుడే ఆలకించి దానికి సమాధానాన్ని కలుగు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అది ప్రతిదానికి లోతులోకి వెళ్ళాలి. ఆచారబద్ధంగా తీసుకోకూడదు. భక్తిని కూడా ఆత్మీయంగా మలుచుకోవాలి. ఆత్మీయ విధానాన్ని తవ్వుకుంటూ దాన్ని గ్రహించాలి. అందులో స్థిరపరచబడాలి. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే జకరియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. అది నెరవేర్చబడింది. మనం రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం. మనం ఎందుకు
సంతోషాన్ని కోల్పోవాలి? మనం ఎందుకు రెండు రకాలుగా ఉల్లసించి గంతులు వేయకూడదు? ఆత్మతో ఎందుకు గంతులు వేయకూడదు? దేవుని కార్యాలను బట్టి మనం ఎందుకు ఉల్లసించకూడదు? కనుక ఈ మట్లాదివారపు రోజున ఆయన ఎందుకు వచ్చి ఉన్నాడో అది నువ్వు ఆస్వాదిస్తున్నావా, అనుభవిస్తున్నావా, తెలుసుకున్నావా? ఈ విషయాలను మనం గ్రహించుకోవాలి. ప్రతి దేవుని కుమారుడు, కుమార్తె ఇది చాలా 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 అవసరం అన్నమాట. ఇది మనం గ్రహించాలి. ఇది గ్రహించి మనం ఫాలో అవ్వకపోతే, అలాగ ఈ నియమంలో మనం బ్రతకకపోతే, మన జీవితంలో ఒక చిన్న సంఘటనే ఆలోచించి దిగులుతో ఉండి, విచారముతో ఉండి, మన ఎడల దేవునికి ఉన్నటువంటి ఆ ఆప్యాయతను మనం పోగొట్టుకుంటాం. ఇది జాగ్రత్తగా గ్రహించాలి మనం అందరం కూడా. ఎందుకు మనం దుఃఖపడాలి? ఎందుకు ఏడవాలి? ఎందుకు విచారంగా ఉండాలి? అసలు దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మహారాజు అయిన రాజకుమార, ఆ రాజు యొక్క కుమారులము, కుమార్తెలము ఎందుకు దిగజారిపోవాలో అది మీరు ఆలోచించండి. ఈ దినాన ఎన్నెన్నో సమస్యలు, ఇబ్బందులు ఉన్నారు. ఈ దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అది నీకెందుకు రావాలి, కలగాలి? నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నేనున్నాను. అది గాడిదకు రూపు రేఖలు, స్థితి, స్థానం ఎలాగ మారిపోయిందో అలాంటి ఉన్నతమైన స్థితిని దేవుడు మనకు అందించాడు. అది మర్చిపోకూడదు. అది మనం సొంతం చేసుకోలేకపోతున్నాం. మన నిర్లక్ష్య వైఖరి, కొద్ది దాంట్లో నిర్లక్ష్యమే జీవితకాలం అంతా దుఃఖమయంగా మార్చేస్తాం. ఇంకా ఇంకా సంవత్సరాలు గడుస్తున్నా కూడా లోకానికి దగ్గరగా ఉంటున్నాం, కానీ దేవునికి దగ్గరగా ఉండలేకపోతాం. అది ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు, ఆయన నీతిపరుడును రక్షణ గలవాడునై ఉన్నాడు. ఏమా? దీనుడనై. చూడండి, ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి. దీనుడైపోయాడు ఈయన. రాజు ఏమయ్యాడు? వినాలి నాన్న, నేను ఈ సంగతి మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు అంటే, పరిశుద్ధాత్ముడు దీనుడునై అనే మాట ఎందుకు ఇక్కడ యాడ్ చేయబడిందంటే, ఇక్కడ ముద్రించబడి ఉందంటే, అరే బాబు, నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు, నువ్వు దరిద్రుడువు అనుకోవలసిన అవసరం లేదు. నీకంటే ముందుగానే పౌలయ్య అన్నట్లుగా నిన్ను నన్ను ధనవంతులుగా చేయటానికి ఆయన ఏమయ్యాడు? దరిద్రుడై పోయాడు. దీనుడు అవ్వటానికి కారణం ఏంటంటే, నీకు మనకు ఘనమైన స్థానాన్ని ఆయన ఇవ్వటానికి ఆయన దీనుడైపోయాడు. చూడండి, ఒక్కోసారి అంటారు వాళ్ళ పేరెంట్స్ గురించి పిల్లలతో, మీ నాన్న ఎంత మంచివాడరా పాపం, రెయ్యనక పగలనక ఎండనక వాననక తిని తినక మిమ్మల్ని ఇంత గొప్ప చదువు చదివిస్తున్నాడు. నీకేమిరో నాన్న? అయ్యా అబ్బాయి, నీకేం పర్వాలేదులే అబ్బాయి, నీకోసం మీ తండ్రి, మీ నాన్న ఏమైనా చేయగలడు, నీకోసం మీ అమ్మ ఏమైనా చేయగలదు, ఎంత కష్టమైన పడక. అది అందుకే పరలోకమందున్న మా తండ్రి, నిత్యుడగు తండ్రి, ఈ హోదా అయింది. ఆయన ఎందుకు దీనుడయ్యాడంటే, తన పిల్లలమైన మనము గనులం అవటానికి. ఏనుగు లేదా, గుర్రం లేదా, ఒంటెలు లేవా, విలువైన వాహనాలు లేవా? ఎందుకు గాడిద మీదే ఎక్కాల్సి వచ్చింది? ఎందుకంటే ఆ పనికిమాలిన గాడిదని అనుకుంటాం కదా. నువ్వు పనికిమాలిన గాడిద అయిపోయినా పరికచ్చే యేసయ్య నీలో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా. జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు. అది విషయం నాన్న. ఇంత ఉన్నతమైనటువంటిది ప్రవక్తల ద్వారా దేవుడు వాగ్దానం చేసి మనల్ని నిలబెట్టుకున్న స్థితి చాలా గొప్పది. మట్లాది వారు మనం అందరం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ఆరాధన ఇది. సరే, మనల్ని అలాగ చేయటానికి, మనలో ఒక సంతోషాన్ని, ఉల్లాసాన్ని కలిగించడానికి
మనకు నూతన యెరూషలేము పట్టణంలో మనల్ని ప్రవేశపెట్టడానికి ఆ యెరూషలేములో సియోనులో సంచారం చేశాడు. ఓకే, మరి ఇంత చేసిన ఆయన ఎప్పుడు ఏమి కోరనాయన, ఆశించనాయన, కిరీటాలు ఘనతను కోరనటువంటి ఆయన ఎందుకు తాను ప్రజల మధ్యలో ఘనపరచబడాలని, స్తోత్రించబడాలని ఈ కార్యక్రమాన్ని కోరుకున్నాడు. కోరుకున్న ఆయన ఏదేదో వాహనాలు కోరుకోవచ్చుగా, అసలు గాడిదనే కోరుకుంటాను. కారణం ఏంటి? తన ఘనత రావాలని, స్తుతించబడాలని ఆశించటానికి కారణం ఏంటంటే, ఇక్కడ మీరు వినండి, ఇది అందరికీ అర్థం కావాలి, విశ్వాసులకి, సంఘ పెద్దలకు, సేవకులకి. వాస్తవంగా ఈయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో తండ్రితో కూడా భాగ్యముగా ఎంచుకొనగా ఆ వర్డ్ చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. చూడండి, ఇక్కడ తండ్రి అయిన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుషుల పోలికగా పుట్టి, చూసారా, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అది అర్థమవుతుందా? అసలు మొత్తాన్ని వదిలిపెట్టి రిక్తుడైపోయాడు. అన్ని వదిలిపెట్టి ఏమైపోయాడు? రిక్తుడైపోయాడు. అన్నీ వదిలిపెట్టి రిక్తుడైపోయినటువంటి ఆయన ఎందుకు స్తుతులను ఘనతను కోరుతున్నాడు అంటే, అదేమిటంటే, ఇది తను స్వతహాగా ఏర్పాటు చేసింది తండ్రి అయిన దేవుడు ముందుగానే ప్రవక్తల నోట ఈ ప్రవచనాన్ని ఉంచాడు. అంటే ఆయన గురించి ధర్మశాస్త్రములోను, ఏనా ప్రవక్తల ద్వారాను, లేఖనాల్లోనూ, కీర్తనలోనూ వ్రాయబడినవన్నీ ఏమవ్వాలి? నెరవేర్చబడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. అది అర్థమవుతుందా? ఇవన్నీ కూడా నెరవేర్చబడాలి. ప్రవక్తల ప్రవచన నెరవేర్పు కొరకే ఈ సంఘటన జరిగింది. చూడండి, ఇక్కడ రాయబడి ఉంటుంది. మన మత్తయి సువార్తలో చూస్తే, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు, అది ప్రవక్తల వలన చెప్పబడినది ఏంటి? నెరవేరునట్లు ఇది జరిగెను. నన్ను వినండి, ఆయన పొగుడుకోలేదు, గొప్ప చేసుకుంటాను కాదు. తన రక్షణ ప్లాన్ ఒకటి ఉంది. దేవుని కుమారుని యొక్క రక్షణ ప్లాను ఒకటి ఉంది. ఆ ప్లాన్లో ఒకటి ఏంటంటే, ఈయన గాడిదను ఎక్కి అందరి చేత ఘనపరచబడాలి, స్తుతించబడాలి. ఇది ప్రణాళిక. ఈ స్టెప్ ఎక్కాలి, ఈ కార్యం నిర్వహించబడాలి. ఈ స్టాప్లో ఆయన రావాలి, ఈ మజిలీకి రావాలి, అక్కడికి రావాలి ఆయన. అది జరగాలి. అది జరిగింది. మరొకటి ఏంటంటే, వినండి, ఈ ఘనత ఆధిక్యతనివ్వటానికి తండ్రి అయిన దేవుడు సెలవివ్వటానికి గల కారణం ఏంటంటే, ఈయన నరుడుగా ఈ లోకంలో పుట్టినది మొదలుకొని ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే మీ అందరికీ తెలుసు. ఒక పర్యాయం ఏమంటాడంటే, నా తండ్రి ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి నన్ను, అది తండ్రి ఇల్లు, ఆ ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి నిత్యం ఆయన ఏం చేస్తుంది? అది తండ్రి ఇంటి విషయంలో అలక్ష్యం, నిర్లక్ష్యం కలిగిన వాడు కాడు. వాటిలో నిత్యము ఆసక్తి కలిగిన వాడు. ఇక్కడ మీరందరూ వినాలి. ఒక అధికారము, ఆధిపత్యము, పెత్తనము, ప్రసంగము, ఇంకా ఏ హోదో దేవుని సన్నిధిలో ఆశించేవారు దేవుని ప్రియకుమారుని జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. మీరు కూడా మీ బ్రతుకులో దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి మిమ్మల్ని భక్షించిందా? ఏం చేసిందంట? ఆసక్తి నన్ను, అలాంటి ఆతృత నేనా భక్షించి అది ఉందా? మీకు చెప్పండి.
మనం వాస్తవం చెప్పుకుందాం, డిబేట్లాగా ఎవరి గుండెల మీద దాన్ని చేసుకుని చెప్పండి. మనం మన ఇంటిని గురించి ఆలోచిస్తాం. ఎట్ట కట్టుకోవాలి, ఎట్ట డెకరేట్ చేయాలి, ఇక్కడ ఏసీ ఉండాలి, ఇక్కడ ఫ్యాన్లు ఉండాలి, అక్కడ లైట్లు ఉండాలని కదా. రే ఏంద్రా ఇక్కడ చెత్త వేసావు, అక్కడేంటి అట్లుంది మా సరింగుడు అచ్చుడు. మన ఇంటిని గురించినట్టు ఎంతో శ్రద్ధ ఆసక్తి ఉన్నట్లుగా దేవుని ఇంటిని గురించి నీకుందా? మీకుందా? నేను ఎలాంటి థియరీ నేర్చుకున్నానంటే బైబిల్ కాలేజీలో అక్కడ చెత్తబడి ఉంది. అక్కడ చెత్తబడి ఉంది. చెత్తబడి ఉన్నప్పుడు ఆయన చెప్తాడు మాస్టర్ గారు, రేయ్ చెత్తబడిన తీయ అంటాం కాదంట, చూసిన వాళ్ళు ఏం చేయాలి, తీసేయాలి. ఎవరైనా సరే మందిరం అక్కడ మొదలుకొని చివరి వరకు ఏదైనా మందిరంలో అడ్డుంటే ఏమండి, ఏదైనా ఉంటే, ఏదైనా ఎప్పుడైనా ఒక చిన్న కవర్ కానీ డిస్పోజల్ గ్లాస్ కానీ ఏదైనా ఉంటే మీ బ్రతుకులు ఎప్పుడైనా తీశారా? మీకే వేస్తాను. అందరూ విశ్వాసం మొదలుకొని సంఘ పెద్దల వరకు నా మందిరం శుభ్రంగా ఉండాలి, ఇవి బాగుండాలి, అవి బాగుండాలి, లేక అనేకులు తీసుకురావాలి, దీన్ని మంచిగా చేయాలి అనే మనసు ఉందా? యేసయ్యలో అది ఉంది. అందుకే అర్హుడయ్యాడు, స్తుతించబడ్డాడు. ఫస్ట్ పాయింట్. ఒకటి, తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి ఆయన భక్షించింది. అంత మాత్రమే కాకుండా తండ్రి పనిని జరిగించకుండా ఆయన భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా పానము, నా భోజనం. అర్థమవుతుందా ఏమండి? కొద్దిగా లేట్ అయిపోతాము బాబోయ్ తినాలని పరిగెత్తుతాం కదా. ఇంకా ఆరాధనకు సమయం అయినా కొద్దిగా టిఫిన్ చేసి వెళ్దాంలే, భోజనం చేసి వెళ్దాంలే, ఇలా ఇంకేదో చేసి వెళ్దాంలే, వాళ్ళు వస్తానన్నారుగా చూసి వెళ్దాంలే. కనుక మనలో దేవుని పనిని గూర్చి, ఇంటిని గూర్చినటువంటి నిర్లక్ష్యం ఎంత ఉందో ఈవేళ పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, ఆమె నీళ్లు దాహానికి ఇమ్మని అడిగాడు, కానీ ఆమె తోడింది లేదు, చేదింది లేదు, ఈయనకి ఇచ్చింది లేదు, ఈయన తాగింది లేదు. అయితే ఆయన దాహం తీరడం ఏంటంటే, ఆ సమరయ స్త్రీ తన పాపపు కుండను వదిలిపెట్టేసి దేవుని వెంబడించాలి. గట్టిగా చప్పట్లు పడదాం. అది ఇలాగుంటే కొన్ని ప్రాముఖ్యమైనవి కదా. ఆయన ఆహారము పానం ఏమిటాయంటే తన తండ్రి పని చేయడం, తర్వాత తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. తన సొంత ఆలోచన ఏం చేయలేదు. శ్రమల పాత్ర ఎదురున్నా కూడా, తండ్రి ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమే సిద్ధించును గాక అది అని ఆయన చెప్తూ, ఆయన చేస్తూ ప్రజలందరికీ చెప్పాడు. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్తాన్ని, అది అర్థమవుతుంది. అందరికీ చెప్పాడు, మనకు కూడా చెప్పాడు. తండ్రి చిత్తం ఏంటో అది నెరవేర్చాలి. ఆయన చిత్త నెరవేర్పు మనకుందా? మన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాం. చాలా పొరపాట్లు చేస్తున్నాం. నేను దీని గురించి ఎందుకు ప్రభువారు గాడిద కావాలన్నాడు, ఘనపరచబడాలన్నాడు, ఏంటిది విచిత్రం ఉన్నప్పుడు నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఇవన్నీ వెలుగులోకి వచ్చేసి ఆయనలో ఉన్నాయి. ఎందుకంటే భారము బాధ్యత లేనివాడు పెత్తనం కోరుకోకూడదు. అందరు వినండి. దేవుని పని విషయంలో కానీ కుటుంబ వ్యవస్థలో కానీ ఒక భారము బాధ్యత అనేది నీకు లేకపోతే, నీకు ఇంట్లో కానీ సంఘంలో కానీ ఏ అధికారము, పెత్తనం, ప్రసంగం ఏది కూడా నువ్వు అడగటానికి వీలు లేదు. అధికారం, ఆధిపత్యం నీకు ఇవ్వకపోయినా దాని గురించి ఇలాంటి వాళ్ళు ఆలోచించవలసిన అవసరం కూడా లేనే లేదు. నేను వాక్యానుసారం చెప్తున్నా. కొన్ని అర్హత యోగ్యత లేకుండానే కోరుకుంటా, అది తగదు. ఏ విధమైన యోగ్యత అర్హత లేకుండా దేవుని ఆలయంలో నీకు ఎవడిస్తాడు పెత్తనం, అధికారం? దేవుని ఇంటి ఎడల నువ్వు ఎంత శ్రద్ధగా ఉన్నావు? ఈ మట్లాదివారపు రోజున ఘనమైన స్థానాన్ని, ఆ స్థితిని యేసు ప్రభుల వారు కోరుకున్నాడంటే అర్హత ఉంది, అడిగే అర్హత ఉంది, పొందుకునే అర్హత
యోగ్యత యేసు ప్రభుల వారిలో ఉంది. ఏముందని నువ్వు పెత్తనం కోరుకుంటున్నావు? ఆయన అన్నీ కూడా క్రియారూపంగా చేశాడు. అసలు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నన్ను వినండి, తండ్రి పని చేయటానికి, పేదలకు సువార్తను ప్రకటించడానికి తండ్రి ఆత్మ కలిగిన వాడై భూలోకానికి వచ్చాడు. ఇది యెషయా ప్రవక్త 61వ అధ్యాయంలో ఆయన క్లియర్గా చెప్తాడు, అన్నీ ఉంటాయి. వచ్చాడు కదా, వినండి నాన్న. వచ్చిన తర్వాత ఎంత శ్రద్ధగా చేశాడంటే, పగటి వేళంతా సువార్తను ప్రకటించేవాడు. గలిలయ, యోదయ, సమరయ ఆ ప్రదేశాలకు వెళ్ళిపోయి అక్కడ సువార్తను ప్రకటించేవాడు. ఆ సందర్భాల్లో అరణ్యానికి వెళ్ళిపోయేవాడు, కొండ మీదకి వెళ్ళేవాడు, సరస్సు తీరానికి వెళ్ళిపోయేవాడు. ఏమండి, ఆయన నాకేముందలే కూర్చుంటే అన్నీ వచ్చేస్తాయి. పేతురు తే అంటే తెస్తాడు, సీఎం లేకపోతే ఆంధ్రేయ తీసుకురామంటే తీసుకొస్తాడు, ఏమైనా వస్తాయి. అది ఏముందలే, కొద్దిగా నాకు పేరు ఉందిగా, స్వస్థతలు చేస్తున్నానని కానుకలు వస్తాయి, విరాళాలు వస్తాయి, భోజనం వచ్చిద్ది, మంచి నివాసం, మా ఇంట్లో ఉండండి ప్రభులు వారు అని పిలుస్తారు. అవేవి ఆయన ఆశించలేదు. అంతే, ఆశించలేదు. మొత్తం సంచారం చేసి అన్ని ప్రదేశాల్లో సువార్తను ప్రకటించారు. ప్రకటించడం మాత్రమే కాకుండా ఆయన అంతటా ఎవరింటికి వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏకాంతముగా, ఒంటరిగా, ఎక్కడికి, గట్టిగా, ఏ కొండ, గట్టిగా మైకు లేపండి, ఏ కొండ మీదకి వెళ్ళేవాడు? ఒలీవల కొండ. ఒలీవల కొండ. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిపోయిన తర్వాత ప్రభువారు ఒంటరిగా ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేశారు. అర్థమవుతుందా? నువ్వేమైనా అడగదలుచుకుంటే నేను పాడతాను, నేను అది చెబుతాను, ఇది చెబుతాను అంటే దేవుడి లెక్కలో నా లెక్క చెప్పట్లేదు లేండి, అలుగుతారు నా మీద. దేవుడి లెక్క ఏంటంటే, ఒక అర్హత, యోగ్యత, ఘనత నువ్వు కోరుకున్నప్పుడు, ఒక స్థానం నువ్వు కోరుకున్నప్పుడు యేసు ప్రభు వారు ఎలాగ చేశాడో, ఎలాగ అర్హతను సంపాదించుకోడు, యోగ్యతను, అది నువ్వు ధ్యానం చేయాలి. ఏనాడు ఒక ఇల్లు దర్శించు, ఒక ప్రాంతానికి వెళ్ళవు, ఏమండి, ఒక పనిలో శ్రద్ధగా ఉండవు, ఏకీభించి ప్రార్థన చేయవు. బ్రదర్స్ ఉన్నారు, ఎన్ని శుక్రవారాలు వచ్చారు మీరు? అక్కడ గ్రూపులో పెట్టారు, ప్రకటన చేస్తున్నారు. ఎన్నిసార్లు మీరు ప్రార్థన చేశారు? ఎన్ని శనివారాలు ఉన్నారు? పగలు ఛాయిస్ ఉంది, రాత్రి ఉంది. మీకు మీరు ప్రశ్న వేసుకోండి. ఇది విమర్శ కాదు కానీ ప్రశ్న. చెప్పండి, ఎలాగో మనం ఘనతను కోరుకుంటాం, ఎలాగ మనం సంఘ పెద్దలు అనిపించుకుంటాం, ఎలాగ మనం పరిచారకులు అనిపించుకుంటాం, ఎలాగ మనం సువార్థికులు అనిపించుకుంటాం, ఎలాగ బోధకులు అనిపించుకుంటాం, పాస్టర్లు అనిపించుకుంటాం, లేక ఒక పరిచారకురాలు అనిపించుకుంటాం, సువార్థికురాలు అనిపించుకుంటాం. మీకు మీరే ప్రశ్న వేసుకోండి. ప్రభువు తీరు ఏమిటంటే, ఆయన పరిచర్య చేయించుకుంటానికి రాలా, పరిచర్య చేయటానికి వచ్చాడు. ఒక దేవాది దేవుని కుమారుడు దేవుడు మనుషులు కాళ్ళు గడగటం ఏంటండి? శిష్యుల పాదాలు గడిగాడు ఆయన. అర్థమవుతుందా? కనుక ఇప్పుడు అందరూ కోరుకునేది, మట్లాదివారం మనకు తెలియజేసేది ఏంటంటే, గాడిద మీద ఆయన ఘనపరచబట్టానికి గల కారణం, ఆయన అడగటానికి కారణం, అడగటానికి అర్హత కలిగిన వాడు. అర్హతకి మెట్లన్నీ ఉన్నాయి. ఏమండి, ప్రవక్తల ప్రవచన నెరవేర్పు మాత్రమే కాకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, క్రియారూపకంగా ప్రతిజ్ఞ చేశాడు. అనా మరి తన భోజనము పానమే తండ్రి పని నెరవేర్చడం. ఈ రీతిగా అనేక అనుభవాలు తన జీవితంలో ఉన్నాయి. కనుక కావాలి అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు సెలవిచ్చాడు, అలాగ చేయండి పోండి, చేయండి పోండి. మనకు ఈ తర్వాత కార్యగ్రంథాల్లో, పత్రికల్లో పౌలయ్య కనపడుతున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుంటూ అంటున్నాను. వినండి బాగా. సమయమందును అసమయమందును సువార్త పని చేయమంటూ తన ప్రియ శిష్యునితో, నా కుమారుడా తిమోతి, శ్రమపడము, సువార్తికుని పని చేయము. అర్థమవుతుందా?
ఓ సంఘ పెద్ద, ఓ పరిచారకురాలా, నువ్వెంత శ్రమ పడ్డావు. నీ ఇంటి కొరకు శ్రమ పడ్డావేమో, నీ కుటుంబం కొరకు శ్రమ పడ్డావేమో. దేవుని ఎరిగిన నీవు దేవుని ఇంటి కొరకు, దైవ సేవ కొరకు ఏనాడైనా కొద్ది రవ్వంత శ్రమను నువ్వు అనుభవించగలిగావా? చెప్పండి. నేను చూసా, కరెంట్ లేకపోయేదానికి ఆ సోఫా అలుపు సొలుపు అట్టిసుకుంటాం ఇట్టిసుకుంటాం, అందరం చిన్నగా ఒక్కొక్కరు జారుకుంటాం మొదలుపెట్టారు. అలాంటి ముసలోళ్ళు అయితే చెప్పుకోవచ్చు. యవనస్తులు కూడా చిన్నగా జారుకుంటాం. నువ్వేమో ఆశీర్వాద స్థలం నుండి రవ్వంత కష్టమైతే జారుకుంటావు. దేవుడేమో నీ ఇంటికి వచ్చి ఆకాశ వాకిలిప్పి ఏం చేయాలి? పట్టజాలంత ఆశీర్వాదాలు. ఎంత స్వార్థమో చూడండి మనకి. ఏమండి, దున్నకుండా, విత్తకుండా, తడపకుండా పంట పండిద్దండి. ఇది మన భక్తులు చేసేది. శ్రమపడము, సువార్తికును పని చేయమంటున్నాడు. కన్నీటితో విత్తువాడు అది సంతోషముగా పంట పోయింది. ఏది కన్నీరేది? కుర్రపిల్లవే, కుర్రోడివే, గంట ప్రార్థన చేయలేవు. ఫ్యాన్ లేకపోతే ఉండలేవు, ఏసీ లేకపోతే ఉండలేవు. ఉండు, ఇంట్లో ఏసీ ఉంటే ఉన్నప్పుడు ఉండు. దేవుని కొరకు వచ్చావు, దేవుని చిత్తమేమో ఫ్యాన్ గీన్ లేకుండా నువ్వు చెమటతో ఏమండి ప్రార్థన చేయడం. నీకు ఒక ఛాయిస్ ఇచ్చాడు నీకు దేవుడు, నేను టెస్ట్ చేయడానికి. అనుకో కొంతమంది ఏమో ఇక కరెంట్ రాగానే కొంతమంది మాయమైపోయారు. ఏదో ఇన్వర్టర్ ఉంటుంది కదా, కరెంట్ వచ్చిందా కొందాం, తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నారు. ఏమో నాకు తెలీదు. కరెంట్ రాగానే జంప్. అతి తెలివి ఇక్కడ కాదు మనం ప్రదర్శించేది. స్వార్థం దేవుని సన్నిధిలో కాదు మనం జరిగించేది. నిస్వార్థ పరులమై శ్రమపడాలి, కష్టపడాలి, చెమటోర్చాలి, దేవుని కొరకు నిలబడాలి. సుఖభక్తి అనేటటువంటిది దైవ కార్యాలలో అభిషేకాన్ని, అధికారాన్ని నీకు ఇవ్వదు. అంతే, వాక్యాధారంగా చెప్తున్నాను. మీరు చూడండి, ఆది కారణం నుండి భక్తుల్ని పరిశీలన చేసుకుంటూ వస్తే, మనం పోయిన వారమే యేసోబుని గురించి చెప్పుకున్నాం. ఎంత శ్రమలు అనుభవించాడండి మయ్య కదా. ఏడుపు వస్తుంది. మళ్ళీ తర్వాత నేను చదువుకుంటూ ఏడ్చుకున్నా. ఏం చేశాడని, ఏమైనా తప్పు చేశాడా? పవిత్రంగా ఉన్నాడు అందరికంటే. అలాంటి వాడిని కొట్టి తిట్టి ఏమండి వస్త్రాలు తీసేసి ఒక మేకను దేవుణ్ణి చంపి దానికి ఆ రక్తం దానికి పూసి అవి తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి ఇచ్చారు. వాళ్ళ నాన్న చక్కగా కుట్టించిన విచిత్రపు అంగీని, ఆ వస్త్రాన్ని, ప్రియమైన దాన్ని అది మరణానికి సూచనగా చూపించాడు. అంత అవస్థపడ్డాడండి ఆయన. ఎన్ని కష్టాలు పడ్డాడు. మనం ఎట్లా ఉందంటే మన పరిస్థితి టీవీ సీరియల్ లాగా, చందమామ బాలమిత్ర కథల్లాగా ఇట్లా చదువుకుంటున్నాం. కానీ బైబిల్లో ఆ బ్రతుకు మనం కూడా అనుభవానికి రావాలి అనేటటువంటిది అంత ఎదగట్లే. అందరూ ఎదగటం. ఈవెన్ వరాలు కలిగిన వాళ్ళు కూడా అంతే. వరాలను సుఖంగా ఉపయోగించుకుంటున్నారు అవకాశాన్ని బట్టి. ఏమండి, తమకు అనుకూలమైనటువంటి భక్తిని జరిగిస్తున్నారు, దేవుని చిత్తానికి అనుకూలమైన భక్తిని జరిగించలేకపోతున్నారు. క్రైస్తవుడు అని పిలువబట్టున్న దాన్ని బట్టి దేవుడు నిశ్చయంగా ఏమనుభవించాలంటే మనం శ్రమను అనుభవించాలి, నిందను అనుభవించాలి. అంత ఎదుగుదల మనలోకి రావటం లేదు. మీరు వినండి, మీకు అన్ని అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఆయన పౌలయ్య కూడా తను శ్రమ పడ్డాడు, సువార్తికుని పని జరిగించాడు. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఏనాడన్నా మనం అనుకోగలిగామా? మేము ఉద్యోగాలు ఏంటంటే, ఉద్యోగమైనా నీకు వరం అనేది ఎందుకు ఇచ్చాడంటే దేవుడు, నువ్వు తప్పక ఆయన పని చేయాలి. నీకు డబల్ అన్నమాట బ్లెస్సింగ్స్. మాకైనా 1000 ఉంటుందే కానీ ఉద్యోగాలు చేస్తూ వరాలను సద్వినియోగపరుచుకునే వాళ్ళు 2 అంతలుగా మీరు ఆశీర్వదించబడతారు. అది మామూలు విషయం కాదు. ఇటు ఉద్యోగంలో శాలరీ, ఇటు ఆత్మీయతలో ఈ ఆశీర్వాదపు శాలరీ, 2 జీతాలు మీకున్నాయి.
అంత ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. సామాన్యంగా అందరికి ఎందుకు ఇస్తాడు దేవుడు వరాలు? నువ్వు పాడతావు, ఆరాధన చేస్తావు, ప్రసంగం చేస్తావు, నువ్వు మోకరిస్తే కన్నీళ్లతో ప్రార్థన చేస్తావు. ఇది మామూలు వరం అనుకున్నారా? కన్నీటి ప్రార్థన ఉన్నతమైన వరం అది. ఆ కన్నీటితో విత్తువాడే సంతోషంగా పనులను కోస్తాడు. ఇంత ఉన్నతమైనటువంటి దాన్ని చాలామంది వ్యర్థం చేసుకుంటున్నారు. ఏం కష్టపడట్ల, అసలు ఇష్టం ఉండలేదు, కానీ ప్రసంగాలు కోరుకుంటున్నారు. అది మీకు దొరకదు ఇంకంతే. అంటే నేను ఇయ్యనని చెప్పట్లేదండి, లేనిపోయింది. అది దొరకదు లేఖన ప్రకారం. నువ్వు అది అర్హతను, నువ్వు దేవుడి దగ్గర అర్హతను, యోగ్యతను నువ్వు సంపాదించుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ అలాగుంటూ ఆయనకు అధికారం ఉంది. దెయ్యాలు ఎల్లగొట్టాడు, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించాడు కదా, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి ప్రార్థన ఆలకిస్తాడు. అడుగుడి మీకు అన్నట్లుగా ఏ స్థానం నీకు కావాలో, ఏ ఘనత నీకు కావాలో దేవుడు అది నీ చేతికి అందిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. వినండి. కాబట్టి ఈ విధమైనటువంటి ఆధిపత్యాన్ని, అధికారాన్ని, హోదాన్ని దేవుని మూలంగా మనం సంపాదించుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అర్హత, యోగ్యత లేకుండా అవి కావాలంటే నీకు దొరికేవి కావు. ఉదాహరణకి యేసయ్య, ఆ గాడిద దండి, దాని మీద నేను ఎక్కాలి, నేను గణపరచబడాలి, అన్నందరూ నన్ను దావీదు కుమారునికి జయము, హోసన్నా జయము అని కేకలు వేయాలి. తను అడుగుతున్నాడు, అర్హుడు గనక అడుగుతున్నాడు. మరి మన పరిస్థితి ఏంటి, ఎలాగుంది చూడండి. అంటే చాలామంది పరిస్థితులు ఎలాగుంటుందంటే, వచ్చే భక్తులు, వాళ్ళు యవనస్తులు కానీ, నడిపురాయలు కానీ, మరొకరు కానీ భక్తిని తమకు అనుకూలంగా మలుచుకుంటారు. ఉదాహరణకు యవనస్తులు ఉన్నారు, వాస్తవంగా సరైన లక్ష్యం, ఒక ధ్యేయం లేక కలిసిమెలిసి దేవుళ్ళు బ్రతికే మనసు ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, 8 గంటలకు ఆరాధన అంటే 5 నిమిషాలకి 8కి ఇక్కడ ఉంటారు. నా నియమం చెబుతున్న వాక్య ఆధారం, ఒక 5-10 నిమిషాల ముందే ఇక్కడ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు, నేను చూస్తున్నానుగా, ఒక్కొక్క భక్తురాలు 10ంటికి వస్తారు. యవనస్తులు ముందు 10ంటికి వస్తున్నారండి వీళ్ళు. యవనస్తుల కూటంలో వీళ్ళు కనపడడం వల్లే. ఇప్పుడు నువ్వు ముసలిదానివా, యవనస్తురాలువా, నువ్వు ముసలోడువా, యవనస్తుడువా, యవనస్తులు కానీ దేవుడు ఒకటి ఏర్పాటు చేశాడుగా. మీ బ్రతుకులన్నీ కూడా ఒక ఘనమైన రీతిగా మిమ్మల్ని యేసోబులాగా, ఏమండి, ఒక తిమోతిలాగా, ఒక ఎస్తేరులాగా నిర్మాణం చేయటానికి దేవుడు యూత్తో ఒకటి పెట్టాడు కదా. మరి అందులో నువ్వు సరిచేయబడవా? నీకు వద్దా ఆ క్లాసు? చూడండి, సొంత నిర్ణయాలు యవనస్తులారా మీలో ఎలాగున్నాయో ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరన్నీ సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, సొంత నిర్ణయాలు, సొంత తీర్మానాలు, ఇవే మీరు కలిగి ఉంటున్నారు కనుక మీరు పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాలను పొందుకోవటం లేదో. రక్షించనేరకున్నట్లు యెహోవా హస్తములు కూర్చగా లేదు, విననేరకున్నట్టు ఆయన చెవులు మీకును మీ దేవునికిని దోషములు. ఈ రకమైన దోషాలు, ఏదో నువ్వు మడ్రలు ఇంకోటి చేస్తున్నారని కాదు ఇక్కడ చెప్పేది. కొన్ని ఉన్నాయి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. నేను చెప్తున్నాను మీ అందరికీ హృదయపూర్వకంగా, మీ పిల్లల్ని, యవనస్తుల్ని, చిన్నపిల్లల్ని సండే క్లాస్కి పంపించండి. చిన్నపిల్లల్ని యవనస్తుల గుడికి పంపించండి. అనుభూతితో నేను చెప్తున్నా. ఇది నాన్న, ఈ సేవకుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడంటే ఒక పెళ్ళి జరుగుతుందన్నమాట. రేపు పెళ్ళనంగా ఇవాళే మనవాళ్ళకి తెలుస్తుంది, ఆనందపేట వాళ్ళకి అంతా అందరూ సమకూడతారు. ఈ బ్యాచ్లో ప్యాకెట్ ఆడుకునే వాళ్ళు ప్యాకెట్ ఆడుకుంటారు, ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటారు. ఇంకా ఆ పెళ్ళోళ్ళు ఏం చేశారంటే, ఊరే కాదు ఎదురే ఇల్లు, ఆ సామెలో ఉన్నాడు కదా ధ్యాన చదువుతున్నా, ఆ అక్కని చిట్టక్కని ఆమె పెళ్ళి అనమాట. అరే తీసుకెళ్ళి ఆ టీ కాఫీలు ఇవ్వండిరా అన్నవాళ్ళకంటే నేను తీసుకెళ్ళిస్తున్నా. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, నువ్వు ఎవరు పిల్లోడు అబ్బాయి అన్నాడు. నేను పలానా ఆయన కొడుకునంటే, అట్లాగా మరి ఇక్కడ ఇది డబ్బా బడి ఉంది, ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాలు ఇప్పుడు సుందరంగా ఉంది, డబ్బా బడి.
అక్కడ సండే స్కూల్ జరిగిద్దిరా, వెళ్ళు వేసే మాటలు చెప్తాను. నాకు తెలియదు, మేము పూర్తిగా వాస్తవంగా సంవత్సరం తిరుపతి వెళ్తాం. మేము అంత పూర్తి ఆచారాలన్నీ కూడా అట్లా ఉంటాయి. మాకు తెలీదు, మేము పుట్ట క్రైస్తవులు అంటారు, అట్లా అటోళం కాదు మేము. మా నాన్న మా లెక్కలన్నీ దగ్గరున్న వాళ్ళు తెలుసు, పూజలు పునస్కారాలు అవునని వెళ్ళాను. అప్పుడు సౌలు పౌలుగా మాత్రం అమ్మగారు చెబుతున్నారు, ఆ టీచర్ గారు, అదే ఆమె పేరు ఏదో ఉంది, గోనమ్మ ఏదో అంటారు, మరి తెలియదు, చెబుతా ఉన్నారు. విన్నాను. అది ఏందో తెలియకుండా అప్పటి నుంచే ఆ మాటలు నా హృదయంలో నాటుకున్నాయి. భలే ఆనందం వేసింది ఆ సండే క్లాస్లో. ఇంకెళ్ళటం మొదలు పెట్టానండి. తర్వాత ఒక్కొక్కడు పట్టుకున్నారు. చివరికి 10th ఆ సమయంలో అమ్మ ఆత్మీయ తల్లి కమలమ్మ గారి ద్వారా దేవుడు ఈ స్థితిని నాకు ఇచ్చాడు. ఏదేమైనా దేవుని మూలంగానే ఇలాంటి ఆశీర్వాదాలు నేను పొందుకోగలిగాను. కథగా చెప్పట్ల, అనుభూతి చెప్తున్నా. మీరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎవరి పిల్లలు, కుమారులు, కుమార్తెలు, మీరు కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళని మీరు వెళ్ళండి, మీరు వెళ్ళిపోండి, మీరు వినండి వాక్యం, మీరు ప్రార్థన చేయండి. మేము వదిలిపెట్టాం, మీకు రెక్కలు వచ్చినాయి, మీరు ఎట్ట సంపాదించుకుంటారు దేవుడి దగ్గర, మీరు సంపాదించుకోండి ఇంకంతే. యేసోబుకి ఎవరు సపోర్ట్ ఉండారండి? దర్శన వరం కలిగిన యాకోబు గారు కూడా సపోర్ట్ లేడు, ఒక్కడే సంపాదించుకున్నాడు అన్ని దేశానికి వెళ్ళి రాజరకాన్ని, అధికారాన్ని. గట్టిగా చప్పట్లో. అది నట్లాది వారం అంటే అది నువ్వు సంపాదించుకోవాలని నువ్వు చెప్తున్నా ఉన్న వాస్తవాలను మీకు ఓపెన్ చేసి సమస్తం చెప్తా ఉన్నాను. మీరు దేవుడు మీకు ఇచ్చిన మంచి అవకాశాన్ని మీరు జారు విడుచుకోవద్దు. దైవ నియమములో యేసయ్య వలె మీరు బ్రతకండి, యేసయ్య చిత్తాన్ని నెరవేర్చండి. ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. తినటం, త్రాగటం, సోకులు చేసుకుంటాం కాదు, దైవ సన్నిధిలో జీవించడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆయన చిత్తాన్ని నెరవేర్చండి, క్రియారూపంగా కనబడండి, మీలో మార్పు కలగాలి. ఎదువరిట్లాగా మాటలు ఉండకూడదు, ప్రవర్తన ఉండకూడదు, చూపులు ఉండకూడదు, నడవడి ఉండకూడదు. ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఇంట్లో అమ్మ నాన్నే బెత్తరపోవాలి, ఏంది వీడింత మారిపోయాడు, అమ్మ ఏంటి ఇలాగ అయిపోయింది. ఇది మారు మనసు అంటే. తొట్టులో మునగటం కాదు, కాలంలో మునగటం కాదు. అస్సలు మార్పు ఇలాగ వస్తుంది. దీని ద్వారా నీవు అడగక ముందే నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఆమె చెప్పండి. మీరు సంపాదించుకోండి, అది స్వతహాగా నేను సంపాదించుకుని యేసయ్య దగ్గర ఈ స్థానాన్ని స్వతహాగా మీరు ప్రయాసపడి యేసయ్యలాగా అధికారాన్ని సంపాదించుకోండి. చివరికి ఏమైంది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నేను ముగిస్తున్నా, 11 అయింది. ఏమన్నాడు? ఇక అక్కడికి వెళ్ళిపోదాం. ఈ మట్లాది వారపు రోజు అధికారం అనేది ఒట్టిగా రాదు, దానికి కొన్ని అర్హతలు, యోగ్యతలు ఉన్నాయి. అవి కలిగి ఉండండి అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఆయన ఎంతగా గణపరచబడ్డాడు. 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసి, ఇందాక చదివే కదా, దాన్ని కంటిన్యూ. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇది గుర్తుపెట్టుకోవాలి పిల్లలు, తన్ను తాను తగ్గించుకొనెను. విధేయత, తగ్గింపు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, నన్ను ఏనండి, ఒకటి కాదు 2 రకాలుగా, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. అది గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. అదండి జరిగేది. ఘనతను కోరుకుంటానికి కేవలము ఈ లోక సంబంధమైన భౌతికపరమైన యెరూషలేము, సియోనులు, ఆ గాడిద ఎక్కి ఆయన స్తుతించబడటం మాత్రమే కాదు. ఫైనల్గా ఆయన పొందుకునే ఉన్నతమైనటువంటి ఘనత ప్రతి నామానికి, ఏమండి, అన్ని నామాల కంటే ఈ నామము పైనామం
పడింది. ఆకాశం క్రింద మరి ఏ నామమున రక్షణ లేదు. ఏ నామం అంట? ఈ నామంలోనే రక్షణ కలుగును. అంటే ఈయన లేకుండా పరలోకం రాదు, ఈయన లేకుండా ఆశీర్వాదం రాదు, ఈయన లేకుండా అభిషేకము రాదు. ఎంత అధికారాన్ని పరలోకంలో దూతల దగ్గర, భూలోకంలో మన దగ్గర, పాతాళంలో కూడా ఉన్నతమైన స్థానాన్ని ఆయన సంపాదించుకున్నాడు 3 ప్రదేశాల్లో. మరి ఆయన పిల్లలంగా అయ్యాంగా మనం. తండ్రి రాజు, మనం అడుగు దరిద్రులమా? అర్థమవుతుందా? ఆయన రారాజు, మన దరిద్రులమా? ఎందుకు దరిద్రులం అవుతాం? ఎందుకు దరిద్రుడయ్యాడు? చిన్నోడు తండ్రి ఇంటిని వదిలిపెట్టిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, భ్రష్టుడైపోయాడు. ఇంకా నయ్యం పశ్చాత్తాపడి తిరిగి వచ్చి మళ్ళీ హోదా సంపాదించుకున్నాడు. మనం ఎప్పుడైతే చిన్నాడు తండ్రి ఇంటిని వదిలిపెట్టాడో భ్రష్టుడైపోయాడు దుర్వ్యాపారంతో. మనం ఎప్పుడైతే దేవుని ఇంట్లో ఉండి కూడా మనసు మాత్రం ఇంట్లో ఉంటలా, దేవుని ఇంట్లో ఎక్కడెక్కడో తిరుగుతుంది. అందుకే అన్ని విధాలుగా నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. కనుక ఇది మనం గ్రహించి మట్లాదివారపు రోజున ప్రభువులాగా తండ్రి అయిన దేవుని దగ్గర అర్హతను, యోగ్యతను సంపాదించుకున్నట్లుగా మనం కూడా సంపాదించుకున్నాం. వినయముతో, విధేయతతో, సత్ప్రవర్తనతో, ప్రార్థనా శక్తితో అలాగున తగ్గించుకొని ప్రభు పాద సన్నిధానంలో ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకొని అన్ని విషయాల్లో అధికారపూర్వకంగా ఆజ్ఞాపించి, నా ఇంట్లో పనిచేస్తున్న సమస్య, చీకటి, ఆర్థిక ఇబ్బంది యేసు నామమున తొలగి వెళ్ళిపో, అధికారం మనకు ఉండాలి. అది చాలామంది అప్పులు 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 అని కొట్టుకుంటున్నారు. ఈ తెప్పలు ఎందుకంటే నువ్వు సరిగా లేవు దేవుళ్ళు. చెప్పాను కానీ నీ తండ్రి శ్రీమంతుడు ఆయన. నువ్వు దరిద్రుడు అయిపోవటానికి కారణం నువ్వు తప్పిపోయావు. ఏ విషయంలో తప్పిపోయావో పరిశీలన చేసుకో. దిద్దుబాటు కలిగి ఉంటేనే బుద్ధి వచ్చి గొప్ప ఘనతను పొందుకుంటాం. సర్దుబాటు చేసుకుంటాం అనుకో, నాకేనే ఏంది, వీళ్ళకి లేవా, వాళ్ళకి లేవా, దావీదు చేయలేదా అని వేసావనుకో, నీ బతుకులు ఎప్పుడు మారం. నీ దరిద్రం నేను విన్నంటే ఉంటుంది. అది కాదు. ఒక మంచి విషయం చిన్న పిల్లాడు చెప్పినా అది మనం ఫాలో అవ్వాలి. దేవుడేందో వీడి చేత నాతో బుద్ధి చెప్పించాడు, వీడి చేత దేవుడు వీడి ద్వారా నాతో మాట్లాడాడు అనుకోవాలి. కానీ గాడిద చేత బుద్ధి చెప్పించాడు ఒక ప్రవక్తకి, డబ్బులు పిచ్చోడికి, బిలాముకి. ఎవరి ద్వారా? గాడిద ద్వారా. ఒక మహాప్రవక్తను కాకోల ద్వారా, దొంగ కాకుల ద్వారా పోషించాడు. ఎట్లుంటే దైవ కార్యాలు. కనుక దైవ బుద్ధి, విధేయత మనలో ఉంటే మంచి అనేది ఎవరు చెప్పినా మనం ఫాలో అవుతాం. అలాంటి మనసు మనకు లేదనుకో, ఒక మహాప్రవక్త ప్రవక్తిని వచ్చి నా కుమారుడా, నా కుమార్తె అని ప్రవచించినా కూడా నీలో మార్పు రాదు. ఇటీవల ఒక ఆయన ఉండేవాడు, ఇక్కడ మన దగ్గర ప్రవక్తినీలు ఉన్నారుగా, ప్రవచించేవాడు. ఇదిగో నువ్వు ఇలాగున్నావు, నా పనిలో నిర్లక్ష్యంగా ఉన్నావు, నువ్వు విధేయత చూపడం లేదు, నా పని జరిగించడం లేదు, చచ్చేవాడిని బ్రతికించాను, నా కొరకు నువ్వు బ్రతకటం లేదు అని మాట్లాడితే ఏం చెప్పాడు తెలుసా? ఎలా ఆ అక్క ఈ అక్క అన్న నా గురించి ప్రవచించాడు అంటే అసలు ప్రవచించాడు అంటున్నాడు. కానీ అసలు ఏమి దేవుడు మాట్లాడాడు ప్రవచనం ద్వారా? తను ఏమి చేసుకోమంటున్నాడు, సరి చేసుకోమంటున్నాడు, అది మాత్రం సరి చేసుకునేవాడు కానే కాదు. చివరికి ఇప్పుడు భ్రష్టుడైపోయాడు, విగ్రహారాధికుడైపోయాడు. ఇలాగుంటే నియమాలు కనుక ఈ మట్లాదివారం రోజు మనం తెలుసుకోవలసింది ఏంటంటే, ఒక స్థానం, ఒక ఘనత, ఒక అవసరం మనకు తీర్చబడటానికి దానికి తగిన అర్హత, యోగ్యత మనకుందా లేదా పరిశీలన చేసుకొని ప్రభువారి వలె తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ విధేయులమై తగ్గించుకొని ఆయనకు అనుకూలంగా బ్రతుకుతూ అర్హతను సంపాదించుకొని అడుగుదాం, పొందుకుందాం, ఘనమైన స్థానాన్ని సొంతం చేసుకుందాం. అట్టి భాగ్యాన్ని దేవుడు
మనందరికీ అనుగ్రహించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరవండి, ఒక్కొక్కరు హృదయం తెరవండి, ఎవరు కూడా మౌనంగా ఉండదు. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేసుకుందాం. అసలు మనం ఏం చేస్తున్నాం?